కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాంతులు అవటం కానీ, వికారంగా ఉండటం కానీ, తర్వాత నోరు పొక్కటం కానీ, కణాలు తగ్గటం కానీ, కణాలు తగ్గి జ్వరం, ఇన్ఫెక్షన్లు రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. లూజ్ మోషన్స్ అవ్వచ్చు కొందరిలో. అండ్ కొన్ని రకాల ఇంజెక్షన్స్కి బాగా కాళ్ళు చేతులు నొప్పులు కానీ, తిమ్మిర్లు కానీ ఉండొచ్చు. జుట్టు రాలిపోతుంది కొన్ని రకాల ఇంజెక్షన్స్తోని. సో ఇవన్నీ మేము ముందుగా చెప్తాము, కౌన్సిల్ చేసి తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అండ్ రేడియేషన్ ద్వారా ఏంటంటే లోకల్ థెరపీ, రేడియేషన్ అయినా సర్జరీ అయినా లోకల్ థెరపీ. సర్జరీ మనకి పోస్ట్ ఆప్ గాయం మానకపోవటము, దానికి ఇన్ఫెక్షన్స్ రావటము ఇవన్నీ ఉంటాయి. రేడియేషన్ ఇచ్చిన ఏరియాలో మాత్రమే మనకి ఆ ఏరియా చుట్టుపక్కల ఉండే ఆర్గన్స్ రీత్యా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఏ ఏరియా ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పెల్విస్ ఉదాహరణకి రేడియేషన్ ఇచ్చారనుకోండి, పక్కనే ఉండే రెక్టమ్, బ్లాడర్, రెక్టమ్ మన మోషన్స్ ఎక్కువ అవటం కానీ, మోషన్స్ వెళ్ళినప్పుడు బాగా మంట రావటం కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావటం కానీ, అలాగా మనకి లోకల్ ఏరియాలో ఇచ్చినప్పుడు రేడియేషన్ ఆ పక్క నుండి ఆర్గన్స్ని బట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతుంటాయి. అండ్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వామిటింగ్ కానీ, వికారం కానీ ఉండకుండా ఉండేటట్టు మనకి స్ట్రాంగ్ యాంటీ ఎమిటిక్ మెడికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో అవి మనం యూజ్ చేస్తున్నాం. అండ్ జుట్టు రాలకుండా ఉండటానికి కూడా నౌ వీ హ్యావ్ సర్టన్ టెక్నిక్స్, కూలింగ్ క్యాప్ టెక్నిక్ అని, ఇంకా కూలింగ్ స్కాల్ప్ టెక్నిక్స్. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ సప్లైని కొంతవరకు నియంత్రిస్తాయి స్కాల్ప్కి వెళ్లకుండా. దానివల్ల జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. సో ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి.